న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్ మినహా మిగతా ఫ్లైఓవర్లన్నీ రాత్రి 10 నుంచి 1వ తేదీ ఉదయం వరకు మూసివేయనున్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేధించనున్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 8 గంటల నుంచే కొనసాగుతాయని, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇవాళ అర్ధరాత్రి క్యాబ్, ఆటో రైడ్స్ కు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. బుక్ చేసిన ఛార్జ్ కంటే అధికంగా డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఫిర్యాదుకు వాహన నెంబర్, సమయం, ప్రదేశం వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. రైడ్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ పంపించాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భద్రతే లక్ష్యంగా చర్యలుంటాయని తెలిపారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలకి అలాగే న్యూ ఇయర్ అలర్ట్కి సంబంధించి పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. ఇక శాంతిభద్రతల విషయంలో పోలీసులు పదకొండు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భారీగా బందోబస్తు చేయడం ఇక్కడికి ఏర్పాటు చేసుకోవడం సందర్భం. హైదరాబాద్ అలాగే హైదరాబాద్ మల్కాజ్గిరి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి బందోబస్తుతో పాటు అలాగే ఏర్పాట్లు ఇక్కడికి పోలీసులు చేస్తున్నారు. ప్రధానంగా రాత్రి వేళలో డ్రంక్ అండ్ డ్రైవ్స్ ను ముమ్మరం చేస్తామంటే కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్లతో పాటు ఆ తర్వాత ఈ డ్రగ్స్ కు సంబంధించిన టెస్టులు కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంటూ ఇక్కడికి పోలీసులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈవెంట్స్ ముగిసిన తర్వాత ఈవెంట్ లో పాల్గొని బయటకు వచ్చేవారు కూడాను గుంపులుగా బయటకు రావచ్చు. తర్వాత యువత కూడా రోడ్ల మీద వాహనాలతో ద్విచక్ర వాహనాలతో రోడ్ల మీద గుంపులుగా రావచ్చు కూడా ఇక్కడికి పోలీసులు చూపిస్తూ ఉన్నారు. మరోవైపు అర్ధరాత్రి ఇక ఈ ఆకస్మిక తనిఖీలు ఎస్ఐ శాఖతో పాటు ఈగల్ సంబంధించినటువంటి పోలీసులు, తర్వాత లాభాలకు సంబంధించిన పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. సో ఎవరైనా మధ్యాహ్నం తర్వాత డ్రగ్స్ సేవించి పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటే కూడా ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం. ఇదే కాకుండా పబ్బులు, ఆ తర్వాత ఈవెంట్లో ప్రత్యేకంగా పబ్బుల తర్వాత ఇంకా చాలా ఇళ్ళలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి ప్రదేశాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మరోవైపు ఈవెంట్లు చేసేటటువంటి వారి భద్రతా విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలంటే కూడా ప్రధానంగా ఇటు ఈవెంట్ నిర్వాహకులు పబ్లిక్ చూపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక ఈవెంట్ లో మద్యం సేవించి బయటకు వస్తే మాత్రం లేదా పబ్లలో మద్యం సేవించి బయటకు వస్తే వారికి ప్రత్యామ్నాయంగా డ్రైవర్లను ఏర్పాటు చేయాలి. మద్యం సేవించి ఎవరు కూడా వాహనం ఏర్పడుతుంది ప్రధానంగా పోలీసులు చేసినటువంటి విజ్ఞప్తి. ఇక మహిళలను కూడా ఈ ఈవెంట్లకు అనుమతించవద్దు, పబ్లను కూడా అనుమతించవద్దు, వారికి ఎలాంటి మద్యం లాంటి సరఫరా చేయాలంటే కూడా ఇక్కడికి సూచిస్తూ ఉన్నారు పోలీసులు. ఇక ఇదే కాకుండా ఈవెంట్లలో ఆ తర్వాత పబ్లలో అధికంగా సౌండ్స్ పెట్టి నీటి క్రియేట్ చేయడంతో కూడా ఇక్కడికి సూచిస్తూ ఉన్నారు. డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మరోవైపు పబ్లిక్ సంబంధించినటువంటి లైసెన్స్ లను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందంటే కూడా ఇక్కడికి పోలీసు చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ప్రత్యేకంగా మహిళల భద్రతకు సంబంధించి కూడా టీటీతో ప్యాట్రలింగ్ ఏర్పాటు చేస్తారు. ఎక్కడైనా మహిళలకు ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతుంది మాత్రం ఖచ్చితంగా వారిని ఇబ్బంది అదుపులోకి తీసుకోవడంతో పాటు వారిపై కేసులు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక ఈవెంట్స్ ఎక్కడికైతే పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో సంస్థలను కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం. దాని తదనంగా ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులు తీసుకుని ప్రయోజనం జిల్లాలంతా కూడా సూచిస్తూ ఉన్నారు. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా హైదరాబాద్ కమిషనర్ కలుపుతాడు. 3 కమిషనర్ పరిధిలో పలు ఫ్లైఓవర్లను మూడు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా ఈవీ ఎక్స్ప్రెస్ అయితే తనిఖీలు చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్ళినటువంటి వాహనాలకు అనుమతిస్తామంటే కూడా ఇది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈవీ ఎక్స్ప్రెస్ ట్రైన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ప్రధానమైన మార్గం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ వద్ద తనిఖీలు చేపట్టిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాహనాలను అనుమతిస్తామంటే కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇక మెట్రో సేవల విషయంలో కూడా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్న మెట్రోస్ కానీ ప్రధానంగా 1 గంట వరకు మెట్రో సేవలు విస్తరిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇదే కాకుండా నూతన సంస్థ వేడుక అంతా కూడా బాధ్యతాయుతంగా తెలుసుకోవాలి తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిణామాలను క్రియేట్ చేయడంతో కూడా ప్రధానంగా హైదరాబాద్ పోలీసులు సూచిస్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా ఎక్కడైనా సరే రాత్రి ఈవెంట్ ముగించుకుని తిరిగి ఇళ్లకు వెళ్ళేటటువంటి వారు ఎవరైనా ఉంటారో అలాంటి వారి విషయంలో ట్యాక్స్ తర్వాత ఆటో డ్రైవర్ ఉండగా ఎక్కువగా ఛార్జెస్ వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్ప ఉంటే కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఇటు హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ రాకుండా ఈ మల్కాజ్గిరి ప్రస్తుతం రాష్ట్రంలో కమిషన్ మల్కాజ్గిరి మార్చారు. సో ఈ మల్కాజ్గిరి కమిషన్ ఇతర ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం ఆ వసూలు చేసిన వారి మీద చర్యలు తీసుకోవడానికి లేకపోతే కంప్లైంట్ చేయడానికి కూడా ప్రత్యేకంగా నంబర్లు కూడా
ఇప్పటికే ఏర్పాటు చేస్తారు. సో మొత్తానికి ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు లేకుండా శాంతి భద్రతలను కాపాడుతూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని కూడా పోలీసులు రైట్, థ్యాంక్ యూ శశి.